దగ్గర ఎప్పుడు ఏదీ దాచని మా భూమి నువ్వంటే ఎంత ఇష్టమో మాకు చెప్పింది. తన ప్రేమను అర్థం చేసుకుని ఆయన నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అల్లుడు గారు. నాకేం తక్కువ? నా ఆస్తి అంతా నా బిడ్డకేగా. నా కూతురు కోరుకున్న సంతోషం నేను ఇవ్వలేనప్పుడు ఈ ఆస్తి ఎందుకు, నేనెందుకు? అందుకే నా కూతురు కోసం నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావే కాని మీ అన్నయ్యని అవమానించడానికో, మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టాలనో, మీ ఉమ్మడి కుటుంబాన్ని చేల్చాలనో నేను ఎప్పుడు అనుకోలేదు. మీరెన్ని చెప్పినా మా అన్నయ్యకి అవమానం జరిగిన చోట నేనుండలేను. నేను వెళ్తాను. మాధవ్, అదేంటయ్యా అలా అంటావ్? మొట్టమొదటిసారి ఊరికొచ్చిన అల్లుడు పండగ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్నాడు అంటే, ఊరందరూ ఎందుకు వెళ్లిపోతున్నాడు అంటే మేమేం సమాధానం చెప్పుకోవాలి? నాకు సమస్య మీరు కాదు, మీ ఊరు కాదు. నాకు కావాల్సింది మా అన్నయ్య. ఎవరేమనుకున్నారనే దాని గురించి నేను ఆలోచించను. జరిగిన దానికి బాధపడి మా అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇక్కడే ఉంటే మా అన్నయ్యకి కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. అది జరగనివ్వను. వెళ్దామా భూమి? మాధవ్, అమ్మ వాళ్ళు చెప్పేది విను. పండగ పూట ఇంటికి వచ్చాక ఇలా వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఈ ఒక్క పూట ఉండేసి కావాలంటే రేపు వెళ్దాం. మాధవ, అవును, ఈ ఒక్క రాత్రికి ఉండండి. రేపొద్దున మేమే మిమ్మల్ని దగ్గరుండి సాగనంపుతాం. ఇంట్లో నుంచి మా అన్నయ్య వదిన వెళ్ళిపోయాక ఇంకా నేను మీ ఇంట్లో కూర్చొని భోంచేసిపోవాలా? అదెప్పటికీ జరగదు. వెళ్దాం పద భూమి. మాధవ్, చెప్పేది విను. ఒక్కరోజు ఉండి వెళ్దాం ప్లీజ్. సరే అయితే, ఒకరోజు ఉంటావో, నెల రోజులుంటావో, సంవత్సరం ఉంటావో నీ ఇష్టం.